సహాయం అంటే ఆకాశాన్నే తాకనవసరం లేదు. పెసరగింజంతా పసుపు తీసుకున్న సహాయమే. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఐఏఎస్ అభ్యర్థి ఇంటర్వ్యూలో అధికారుల ముందు కూర్చున్నప్పుడు అధికారులు ఇలా అడిగారు, ఒకవేళ నీకు ఉద్యోగం వస్తే జీవితాంతం ఎవరికి రుణపడి ఉంటావు? మొదటగా ఎవరికి కృతజ్ఞత చెప్తావు? నీ పేరెంట్స్కా, నీ గురువులకా అని అడిగారు. అప్పుడు ఆ అభ్యర్థి అన్నాడు, నా తల్లిదండ్రులకు జీవితాంతం రుణపడి ఉంటాను, కానీ కృతజ్ఞత చెప్పినంత మాత్రాన నా రుణం తీరదు అని. అలాగే గురువులకు కూడా నేను జీవితాంతం ప్రియ శిష్యునిగా ఉంటాను, కానీ కృతజ్ఞత చెప్పి వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేను అని అన్నారు. నేను పరీక్ష రాస్తున్న సమయంలో నా పెన్ను పనిచేయనప్పుడు అక్కడున్న ఆఫీస్ బాయ్ తన పెన్నిచ్చి ఆ పరీక్ష రాయడానికి సహాయం చేశాడు. కాబట్టి నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా నేను అతనికి జీవితాంతం కృతజ్ఞత తెలుపుతూ ఉంటానని చెప్పాడు. ఎంత చక్కని నీతి కథ! మనకు అవసరమైన సమయంలో చిన్న సహాయం చేసిన సహాయమే. నిజమే కదా మిత్రమా?